ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రకాశం జిల్లాలోని ఒంగోలులోని నాయకులతో శనివారం నాడు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు జిల్లాలోనే కాక రాష్ట్రమంతా దుమారం రేపుతూ ఉన్నాయి. ఇప్పుడున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదని, వై అంటే వైవి సుబ్బారెడ్డి అని, ఎస్ అంటే సాయిరెడ్డి అని, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి అంటూ పార్టీలో వైఎస్ఆర్ లేడంటూ అన్నారు. అది జగన్ రెడ్డి పార్టీ అని, నియంత పార్టీ అని, ప్రజలను పట్టించుకోని పార్టీ అని, ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టే పార్టీ అని, వైఎస్ఆర్ ఆశయాలను నిలబెట్టని పార్టీ అని అన్నారు. ఇక వైసీపీ పార్టీ బీజేపీకి కొమ్ము కాస్తున్న పార్టీ అంటూ సొంత వాళ్ళు అనుకున్నా తనపై ఎన్ని రకాల దాడులు చేసినా నేను భయపడేదే లేదని, తాను వైఎస్ఆర్ బిడ్డనని, భయపడే వాళ్ళు ఎవరు లేరని, చేతనైంది చేసుకోండని మండిపడ్డారు. ఈ యుద్ధానికి మేము రెడీ అంటూ ఆంధ్ర రాష్ట్రానికి హోదా రావాలని, ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం కావాలని, విశాఖ స్టీల్ ఉండాలని, ఉద్యోగులు రావాలని, రైతు రాజ్యం రావాలని, అందుకే వైఎస్ఆర్ బిడ్డ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టిందని ఈ సందర్భంగా తెలియజేశారు. మీరా రాజశేఖర రెడ్డి గారి వారసులు, మీరా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టే వాళ్ళు, మీదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. వై అంటే వైవి సుబ్బారెడ్డి గారు, ఎస్ అంటే సాయిరెడ్డి గారు, ఆర్ అంటే రామకృష్ణ, సజ్జల రామకృష్ణ గారు. ఇలా తయారయ్యింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీంట్లో వైఎస్ఆర్ గారు లేరు. ఇది జగన్ రెడ్డి పార్టీ, ఇది నియంత పార్టీ, ఇది ప్రజలను పట్టించుకోని పార్టీ, ప్రజా సమస్యలను పట్టించుకోని పార్టీ, ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి బీజేపీకి బానిస అయిన పార్టీ. రాజశేఖర రెడ్డి గారి ఒక్క ఆశయమైనా నిలబెట్టారా? ఒక్క ఆశయమైనా నిలబెట్టారా? వెలుగొండ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు ఎంతో కోరుకున్న ప్రాజెక్టు, ఎంతో 4,50,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు. ఒక్క ఈ జిల్లాకే కాదు, పక్కన కర్నూలు, కడపకు కూడా నీళ్ళిచ్చే ప్రాజెక్టు. 45 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు. రాజశేఖర రెడ్డి గారు 60% పనులు పూర్తి చేసి పోతే, ఆ తర్వాత చంద్రబాబు గారు కనీసం తట్టడు మట్టడి తీసి పోసాడా? 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే వెలుగొండ ప్రాజెక్టు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఆ తర్వాత జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి కాక ముందు చెప్పిన మాట వెలుగొండ ప్రాజెక్టు నేను పూర్తి చేస్తాను అని. మరి 5 సంవత్సరాలు అవుతుంది. వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందా? వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందా?